ఏమైతుందో అసలు ఎందుకు ఇదంతా నాతో కాదు అనిపిస్తుంది. గుండె బరువు అనిపిస్తుంది నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే. నేను కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నానా? నాకు ఒక క్లారిటీ ఎందుకు రాదు? నా ఫ్రెండ్స్ అందరూ మంచిగానే ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు, నేనేమో ఆగమవుతున్నా. మా పేరెంట్స్ నుండి ప్రెషర్ ఎక్కువ ఉంది. వాళ్ళు నేను సక్సెస్ కావాలి అంటారు, కానీ సక్సెస్ అంటే ఏందో నాకు ఇంతవరకు అర్థమే కాలేదు. నా దిమాగ్ మొత్తం బొరాన్ అవుతుంది, పరేషాన్ అవుతుంది. ఎందుకు ఇప్పుడే నేను కెరియర్ చూజ్ చేసుకోవాలి? ఏదో ఒక కెరియర్ చూజ్ చేసుకుంటే, ఒకవేళ రాంగ్ కెరియర్ చూజ్ చేసుకుంటే ఏమైతుంది? మా ఫ్యామిలీని డిసప్పాయింట్ చేస్తేనేమో అనే భయంతో రాత్రి నిద్ర పడతలేదు. ఎక్స్పెక్టేషన్స్ కి నా డ్రీమ్స్ కి మధ్య ఇరుక్కున్నట్టు ఉంటది నాకు. ఇక స్కూల్ ఒకటి పొడవని అసైన్మెంట్లు, ఎగ్జామ్లు, ప్రాజెక్టులు, హోంవర్క్స్ తమ్మాడతలేదు. మస్తు కష్టం ఉంటది. కొన్నిసార్లు అయితే అసలు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నట్టు ఒక్కడన్నా ఉన్నాడా అనిపిస్తుంది. మా పేరెంట్స్ తోటి నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ వాళ్ళు వినకపోతే, నా ఫీలింగ్స్ ని డ్రామాలను కొట్టి పారేస్తే, ఈ జర్నీలో నేను ఒంటరిని ఒక్కరిని అనే ఫీలింగ్ నన్ను ఫ్రస్ట్రేట్ చేస్తుంది. బయట ప్రపంచం చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. నిన్నటి టెక్నాలజీ ఈ రోజు అప్డేటెడ్ అంటున్నారు. ఏం జరుగుతుందో అర్థమైతలేదు. నేను ఎట్లా ఈ మారుతున్న ట్రెండ్స్ తోటి, టెక్నాలజీలతోని మ్యాచ్ చేయగలుగుతా? నా ప్రెసెంట్ ని ఫిగర్ అవుట్ చేయలేను, నా ఫ్యూచర్ గురించి ఎట్లా ఫిగర్ అవుట్ చేయగలుగుతా? ఇట్లాంటి సిచ్యువేషన్ లో పర్సన్ కాకుండా ఎట్లా ఉండగలుగుతా? ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు, పాస్ అవుతానో లేదో కూడా తెలియదు, ఇంకెన్ని రోజులు ఈ చదువులు చదవాలనో తెలియదు, నాకు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందో తెలియదు, నా ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు, 10th తర్వాత ఏం చేయాలనో తెలియదు, పైసలు ఎప్పుడు సంపాదిస్తానో తెలియదు, నా ఇష్టాలు ఏందో నాకే తెలియదు, నాకేం కావాలనో తెలియదు, నా ఫ్రెండ్స్ తోటి సమానంగా పోటీ పడగలుగుతానో లేదో తెలియదు, నా ఇజ్జత్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఎందుకు ఇంత స్ట్రెస్ తెలియదు, ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఏమైతుందో తెలియదు, ఎన్ని కోర్సులు ఉన్నాయో తెలియదు, ఎన్ని కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో తెలియదు, ఏం చూస్ చేసుకోవాలనో తెలియదు, ఎట్లా చూస్ చేసుకోవాలనో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్ లా పరీక్షణ కాకుండా ఎట్లుండగలుగుతా? ఇవి ఒక 10th స్టూడెంట్ మైండ్ లో రన్ అయ్యే ఆలోచనలు, ఆశలు, ఆందోళనలు, కన్ఫ్యూజన్లు. హోప్ ఉంది, కానీ దానికంటే పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అసలు చాలా మంది స్టూడెంట్స్ కి వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారని కూడా తెలియదు. టైం ఏడిస్తున్నాం తెలుసుకోనికి, ఒక రేస్ లో పడేసి చల్లని పరిగెత్తిస్తున్నాం. లైఫ్ లో టైం ఎట్లా గడిచిపోయిందో తెలుస్తలేదు. నిన్నటిదాకా మా వాడు చిన్న పిల్లగాడే కదా, ఏం టెన్షన్ లేదులే అనుకున్నా. ఈరోజు వాడి భవిష్యత్తు గురించి వరి అవుతున్నా. ఏం చేయాలో అర్థం కాని అయోమయం. వాడికి బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నా, కానీ నేను నిజంగా వాడిని కరెక్ట్ డైరెక్షన్ లో గైడ్ చేస్తున్నానా? చేయగలుగుతానా? మేము కరెక్ట్ నిర్ణయాలే తీసుకుంటున్నామా? ప్రతి క్షణం ఒక డౌట్ నన్ను వెంటాడుతూనే ఉంటది. ప్రపంచం చాలా కాంపిటేటివ్ గా ఉంది ఇప్పుడు. చిన్న తప్పు కూడా చేసే ఛాన్స్ ఇయ్యదు. ఒక్క రాంగ్ స్టెప్ మొత్తం జీవితాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. నా బిడ్డ నేను పడ్డ స్ట్రగుల్ పడకుండా వాడికి ఒక సెక్యూర్డ్ భవిష్యత్తుని ఇవ్వగలుగుతానా? ఎట్లా ఎన్షూర్ చేయాలి ఇది? మావాడు ఏం చదవాలన్నా ప్రతి ఒక్కరు చెప్పేటోడే ఎక్స్పర్ట్స్ లెక్క చెప్తారు. చుట్టాలు, ఫ్రెండ్స్, బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అందరు సలహాలు ఇచ్చేటోళ్ళే. వాళ్ళ సలహాలు వినాలన్నా, తీసుకోవాలన్నా. కానీ నా సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు కదా. నా బరువు, నా బాధ్యత వాళ్ళకెట్లా తెలుస్తుంది? చదువు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ఈ రోజులలో. డబ్బులు ఎట్లా? ఈ చదువుల్ని మళ్ళీ అఫోర్డ్ చేయలేము. ఎంతో ఖర్చు చేసి చదివించిన చదువు వర్కౌట్ కాకపోతే, మావాడు సక్సెస్ కాకపోతే భయం అనిపిస్తుంది. మావాడు నిరాశలో పడితే, నో అట్లా జరగద్దు. మావాడిని ఓటమికి ఎట్లా వదిలేస్తాం? మావాడు ఎంత స్ట్రెస్ లో ఉన్నాడో నాకు తెలుసు. వాడిని మరీ ఎక్కువగా ఫోర్స్ చేయాలని కూడా నేను అనుకుంటలేను. కానీ వాడు ఒక దిశానిర్దేశం లేకుండా వెళ్తే ఎట్లా? వాడిని ప్రోత్సహించడం, నా అవగాహన పెంచుకోవడం, ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? నేను వాడితో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తా. కానీ చాలా సార్లు వాడు చెప్పాలనుకునేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాడికి అర్థం కాదు. వాడికి కొన్ని కళలు ఉన్నాయి, కానీ అవి రియలిస్టిక్ ఉన్నాయా? ఎట్లా తెలుస్తుంది? ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. కొత్త కెరియర్లు, కొత్త పరిశ్రమలు, కొత్త టెక్నాలజీలు. నేను ఎప్పుడు అప్డేట్ అవుతా? అవుట్డేటెడ్ ఆలోచనలతోటి నేను మా వాడి ఎదుగుదలని ఆపేస్తున్నానా? మా వాడు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఏ పేరెంట్ అయినా ఇదే కోరుకుంటారు, వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని నా తాపత్రయం. కానీ ఈ రోజుల్లో సక్సెస్ అంటే ఏంది నాకు కూడా అర్థమైతలేదు. గివి ఒక పేరెంట్ మనసులో నడిచే ఆలోచనలు, ఆందోళనలు, ఆశలు, నిరాశలు.
ప్రతి పేరెంట్ తమ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి, డబ్బులు బాగా సంపాదించాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఆ కోరికను నిజం చేయడానికి ఎంతో స్ట్రగుల్ అనుభవిస్తారు. కానీ ఎంతమంది పేరెంట్స్ కోరికలు నిజం అవుతున్నాయి? ఎంతమంది స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు? జాబ్స్ కొట్టి డబ్బులు సంపాదించి హ్యాపీ లైఫ్ ని అచీవ్ అవుతున్నారు? కేవలం 5%. 95% పేరెంట్స్, స్టూడెంట్స్ తమ కళని నిజం చేసుకోలేక దిక్కుతోచని పరిస్థితులు. అసలేంటి సమస్య? లక్షలు పెట్టి చదివించినా కూడా ఎందుకు అనుకున్న జాబ్ దొరకదు? సంపాదించాల్సినంత డబ్బు ఎందుకు సంపాదించలేకపోతున్నారు? సక్సెస్ అడ్రస్ ఎప్పుడు ట్రేస్ అవుట్ ఎందుకు కాదు? హ్యాపీగా ఉండే లైఫ్ ఎందుకు దొరకదు? నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం. మర్చిపోయినా, నచ్చితే ఒక లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, గంట కూడా కొట్టు. నేను రాసిన బెస్ట్ సెల్లర్ బుక్ వాట్ స్కూల్ ఫెయిల్స్ టు టీచ్ యూ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన, ట్రై చేయి. జై హింద్.